హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా శ్రీమన్నారాయణుడి వ్రతం గురించే. ఈ వ్రతం చేయటం వలన ఏది అనుకున్నా జరుగుతుందంట. సరే, నేను ఈ వ్రతం చేస్తాను అనుకున్నాను. మొన్న దసరా కన్నవరం వెళ్ళినప్పుడు దీపం కుందులు సప్త శనివార వ్రత కథ బుక్తో నేను వ్రతం చేయటానికి ఫస్ట్ స్టెప్ అది. మా బావ డ్యూటీకి వెళ్లే ముందు పూజకి కావలసిన స్వామివారి చిత్రపటం, కొన్ని పూజా వస్తువులు కొని ఇచ్చారు. పూజ మంచిగా చేసుకో అని. నేను ఇంకా పీట, పళ్ళు, పూలు మార్కెట్లో కొనుక్కున్నాను. శనివారం మంచిగా ఏకాదశి కలిసి రావడంతో సప్త శనివారం వ్రతం మొదలుపెట్టాను. పూజ మాత్రం నేను ఒక్కదాన్నే అయినా స్వామివారికి ఏ లోటు చేయకుండా చాలా బాగా చేశాను. కానీ క్వార్టర్స్లో ఎందుకు చేశానా అని చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను, పూజకి ఏంటేంటి కావాలి, ఎలా చేయాలి, నియమాలు నిబంధనలు ఏంటి అనే విషయాలు ఒక లాంగ్ వీడియోలో చెప్తాను, ఒక 1-2 డేస్లో. ఈ వీడియోలో పూజలో ఒక చిన్న తప్పు ఉందండి, మీరు గమనిస్తే కామెంట్ చేయండి. మీకు స్వామివారి ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూజ ఎలా ఉందో మరి కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.